హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ భూమిలో బ్రతికే ప్రతి వ్యక్తికి ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి పోతుంది, ఏమి జరుగుతుంది, మనం మళ్ళీ ఈ భూమిపై పుడతామా, మనకు మరో జన్మ ఉందా? ఈ విధమైన ప్రశ్నలు మనలో వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన పురాణాల బట్టి, ఇప్పుడు ఉన్న శాస్త్రవేత్తల పరిశోధనలు బట్టి ఈ వీడియోలో చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది అని చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. క్రీస్తు పుస్తకమైన హాలీ బైబుల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఫుల్గా రెస్ట్ కండిషన్లో ఉంటుంది అంట. దాని తర్వాత ఒక్కొక్క ఆత్మకు ఒక సరైన తీర్పు వస్తుంది. అది ఎలా అంటే, మనం మంచి పనులు చేస్తుంటే మన ఆత్మ స్వర్గానికి పోతుంది, పాప పనులు చేస్తుంటే మన ఆత్మ తప్పకుండా నరకానికి పోతుంది. హిందూ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను చేసిన మంచివి చెడ్డవి బట్టి నరకానికి పోవాలా లేక స్వర్గానికి పోవాలా అని ఉంటుంది. దాని తరువాత ఆ ఆత్మ అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆత్మకు ఇంకోసారి వేరే ప్రాణంలోకి పంపుతుంది. అది మనిషి అయిన ఉండొచ్చు, లేకపోతే జంతువు కూడా అయి ఉండవచ్చు. ఇవన్నీ ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయం బట్టి తప్పకుండా ఇలా జరుగుతుంది అని ఎవరు చెప్పలేకపోయారు. యూకేకి చెందిన ఒక ప్రముఖమైన ప్రొఫెసర్ శామ్ పార్నియా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని కనిపెట్టడానికి చాలా రకాల రీసెర్చ్ చేశారు. అతను చేసిన రీసెర్చ్ మూలంగా ఏం చెప్పారు అంటే, మరణం తర్వాత ఇంకో ప్రపంచం ఉంది అని. దీన్ని నిరూపించడానికి శామ్ పార్నియా కొన్ని రకాల ఆధారాలు తయారు చేశారు. అది ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అప్పుడు మనిషి చనిపోయినట్టు. దీని మెడికల్ లాంగ్వేజ్లో డెత్ బై కార్డియోపల్మోనరీ అని అంటారు. గుండె ఆగిపోయిన తర్వాత బ్లడ్, ఆక్సిజన్, అడ్రినలిన్ బాడీకి సప్లై అవ్వదు. దానివల్ల శరీరంలో ఏ భాగం పనిచేయవు. అదేవిధంగా మనిషి శరీరంలో ఉన్న 4 ముఖ్యమైన టిష్యూ, అది ఏమిటంటే కనెక్టివ్, ఎపిథీలిక్, మజిల్, నర్వ్యూల్ టిష్యూ. ఈ 4 ఆగిపోతుంది. కానీ ఒక బాడీ పార్ట్ మాత్రం పనిచేస్తుంది. అదే మన హ్యూమన్ బ్రెయిన్. మొదట్లో చనిపోయిన తర్వాత 5 నిమిషాల వరకు మన బ్రెయిన్ పనిచేస్తుంది అని అనుకున్నారు. కానీ కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఏమి తెలిసిందంటే, మనిషి చనిపోయిన తర్వాత చాలా సమయం వరకు మన బ్రెయిన్ పనిచేస్తుంది అని కనిపెట్టారు. చనిపోయిన తర్వాత మెదడు పనిచేసే సమయంలో వాళ్ళు చేసిన పనులు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పారు. కానీ ఈ ఆలోచనలు చేసేది మన మెదడులో నర్వ్యూమ్ సిస్టంలో కరెక్ట్గా ఎక్కడ ఉంటుందో ఎవరు కనిపెట్టలేకపోయారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ ఇప్పటికీ జరుగుతుంది అంట. ఇక్కడ ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, మనిషి ఊపిరి ఆగిపోయిన తర్వాత మన ఆత్మ బయటికి వస్తుందా? శాస్త్రవేత్తలు కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమైన విషయం కనిపెట్టారు. అది ఏమిటంటే, ఒక వ్యక్తి క్లినికల్ స్టేజ్ అని చెప్తే అతని ఆత్మ అతని శరీరం చుట్టూ తిరుగుతుంది అని అర్థం. ఈ విధమైన సమయంలో మనం చనిపోము. ఈ సమయంలో మన శరీర భాగాలు ఒక్కొక్క భాగం పనిచేయకుండా పోతుంది. అన్ని భాగాలు పనిచేయకుండా పోయినప్పుడు మనిషి చనిపోతాడు. కానీ అన్ని భాగాలు ఇంకా పూర్తిగా ఆగిపోవడం ముందే కాపాడవచ్చా అని అడిగితే కాపాడే అవకాశం అధికంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రొఫెసర్ శామ్ పార్నియా ఈ విషయం తెలుసుకున్నప్పుడు చనిపోయి తిరిగి బతికిన వాళ్ళని దగ్గర 120 మంది పైగా పేషెంట్లను ఇంటర్వ్యూ చేశారు. ఈ రీసెర్చ్ వల్ల ఏం తెలిసిందంటే, చనిపోయిన తర్వాత కూడా ఇంకో ప్రపంచం ఉంది అని. చాలా మందికి అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయినా సరే అతని చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది అంట. ఇంకా కొంతమంది ఒక ప్రకాశమైన వెలుతురుని చూశారని చెప్పారు. మెదడుకి ఉన్న ఒక స్పెషాలిటీ ఏమిటంటే, గుండె ఆగిపోయిన తర్వాత మెదడుకి ఆక్సిజన్ వెళ్ళదు, అయినా కూడా ఆలోచనలు వస్తుంది. అదే కాక తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు. మరణించి మళ్ళీ తిరిగి బతికిన వాళ్ళు ఏం చెప్పారు అంటే, చనిపోయిన వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి అతనికి దారి చూపించారు, ఏదో ఒక విచిత్రమైన చోటుకు తీసుకుని వెళ్ళారు అని చెప్పారు. ఒకసారి శామ్ పార్నియా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి చనిపోయారు. అతని గుండె చప్పుడు ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత అతని గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలయ్యింది. అతనికి మెలకు వచ్చిన తర్వాత ఆ రూమ్లో ఉన్నవారు ఏం మాట్లాడుకున్నారు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది విన్న అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. దీనికి అన్ని కారణం అతని ఆత్మ బయటకు వచ్చి అన్ని చూసి వినింది అని అనుకున్నారు. మరణించి తిరిగి బతికిన వాళ్ళు చాలా మంది ఏం చెప్పారు అంటే, అతను చనిపోయిన తర్వాత అతనిని ఎవరో తీసుకొని పోతున్నట్టు అనిపించింది అంట. అది హిందూ పురాణం బట్టి యమధర్మరాజు అయ్యుండొచ్చు, లేకపోతే క్రీస్తు మతం ప్రకారం దేవదూతలు అయ్యుండొచ్చు అని చాలా మంది చెప్పారు. కానీ ఇది నిజమని ఎవరూ నిరూపించలేదు. ఇంతవరకు మరణించి తిరిగి బతికిన వాళ్ళు సాధారణంగా బతకలేదు. వాళ్లకు సిపిఆర్ చేసిన తర్వాత బతికారు. అలా సిపిఆర్ ద్వారా తిరిగి బతికిన ఒక వ్యక్తిని ప్రొఫెసర్ శామ్ పార్నియా, నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నీకు ఏమనిపించింది అని అడిగారు. ఆ వ్యక్తి, నాకు ఒక విచిత్రమైన వెలుతురు కనబడింది, దాని నుంచి వచ్చిన వెలుతురు నాకు ధైర్యం ఇచ్చింది అని చెప్పారు. ఇంకా కొన్ని కేసెస్లో క్లినికల్ డెత్ అయిన వాళ్ళని డాక్టర్లు చాలా కష్టపడి వాళ్ళని కాపాడారు. దాని తర్వాత ఆ పేషెంట్లు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు అతని చుట్టూ జరిగింది అన్ని విషయాలు చాలా తెలివిగా డాక్టర్లకు చెప్పారు అంట.
ఇంకా కొంతమంది వాళ్ళ ఆత్మ శరీరం వదిలి బయటికి వచ్చి అతను జరిగింది ఆపరేషన్ అన్నీ చూశారు అని చెప్పారు. ఇవన్నీ విన్న డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా కొంతమంది వాళ్ళ ఆత్మ శరీరం వదిలి బయటికి వచ్చి వాళ్లకు జరిగిన ఆపరేషన్ చూశారు అని చెప్పారు. ఇవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 28 వయసు అయిన డేవిడ్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు సడన్గా ఏర్పడిన బాంబు ప్రమాదం వల్ల దెబ్బలతో కింద పోయాడు. దీనివల్ల డేవిడ్ని అప్పటికప్పటికే హాస్పిటల్కి తీసుకుని పోయారు. ఇంకా చెప్పాలంటే డేవిడ్కి దగ్గర 20 నిమిషాల వరకు గుండె చప్పుడే లేదు. దీనివల్ల డాక్టర్లు అతన్ని కాపాడడానికి చాలా ప్రయత్నించారు. దాని తర్వాత అతనికి సడన్గా ప్రాణం వచ్చింది. దాని తర్వాత డేవిడ్ ఆ 20 నిమిషాల్లో అతనికి ఏం జరిగిందో చెప్పారు. ఇవన్నీ విన్న డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా డేవిడ్ ఏం చెప్పారు అంటే, అతను కళ్ళు తెరిచి చూసినప్పుడు అతను ఏదో అందమైన ప్రదేశంలో ఉన్నారు. అతను బాధపడేలా ఏమీ అక్కడ లేదు. అక్కడ డేవిడ్ చాలా సంతోషంగా చాలా జాలీగా ఉన్నారు. అలాగే కొంచెం దూరం అలా పోతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రకాశమైన వెలుతురు కనబడింది. అప్పుడు ఆ వెలుతురు నుంచి ఒక అద్భుతమైన చెయ్యి బయటకు వచ్చి అతని చెయ్యి పట్టుకునింది అంట. ఆ వెలుతురు చాలా ప్రకాశంగా ఉండడం వల్ల అతనికి డేవిడ్ పక్కన ఉన్నా కూడా ఆ వ్యక్తి సరిగ్గా చూడలేకపోయారు. డేవిడ్ ఆ వెలుతురు దాటిపోయిన తర్వాత అక్కడ ఉన్న అద్భుతమైనవి చూసి ఆ విధమైన ప్రదేశం ఇంతవరకు ఆ వ్యక్తి ఎక్కడ చూడలేదు అని చెప్పారు. అతను ఉన్న ప్రదేశంలో చాలా అద్భుతమైన చెట్లు, వివిధమైన పూల తోటలను చూశారు అని చెప్పారు. దాని తర్వాత డేవిడ్ని తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి సడన్గా కనబడలేదు అంట. డేవిడ్ ఇంకా ముందుకు నడవడం చేశాడు. అతను నడుచుకుని పోతున్నప్పుడు అతని ముందు చీకటిగా అడవి ఉనిందంట. దాని లోపలికి నడవడం మొదలెట్టాడు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్నీ అతని కళ్ళ ముందు కనబడిందంట. అందులో తీయటి విషయాలు, చేదు విషయాలు ఉన్నా అవి అన్నీ అతను మర్చిపోలేకపోతున్నాడు. అతనికైనా నేరం వచ్చింది అని అనుకున్నప్పుడు అతని ముందు ఒక మేఘం వచ్చి అందులో నుండి ఒక పెద్ద చెయ్యి బయటికి వచ్చింది. ఆ చెయ్యి నుంచి డేవిడ్ చెయ్యి పట్టుకునింది అంట. ఆ మేఘం నుండి మాటలు వినపడింది అంట. నీకు ఇక్కడ వచ్చిన సమయం ఇది కాదు, నువ్వు తిరిగి భూమికి పో, ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా భూమిపై ఉంది అని అన్నారు. దాని తరువాత డేవిడ్ కళ్ళు తెరిచి చూసినప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు. డేవిడ్ని చాలా కష్టపడి బతికించినా కూడా అతనుకు తిరిగి భూమిపై రావడం ఇష్టమే లేదు అంట. ఎందుకంటే ఆ విధమైన మనశాంతి, సంతోషం అక్కడ ఉంది అని చెప్పారు. సిపిఆర్ చేసి బతికించిన వారు ఇంకా చాలామంది రకరకాలుగా చెప్పారు. ఈ విధమైన విషయాలు బట్టి మరణించిన తర్వాత అయినా మరో జన్మ ఉంది అని శామ్ పార్నియా కనిపెట్టాడు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.